కేరళలోని వాయనాడ్ మళ్ళీ ఒకసారి ప్రకృతి విపత్తుతో వణికిపోయింది. భారీ వర్షాలు, బురద, రాళ్ళు ఒక్కసారిగా దూసుకొచ్చి కల్లాడి సొరంగ నిర్మాణ సైట్ వద్ద ల్యాండ్ స్లైడ్. అధికారిక లెక్కల ప్రకారం 2 మృతి, అనేక మందికి గాయాలు, కొందరు గల్లంతు. ఇది కేవలం వార్త కాదు, ఇది ప్రాణాల పోరాటం. ఇప్పుడు చూద్దాం అసలు వాయనాడ్లో ఏం జరిగింది. వాయనాడ్ కేరళలోని అందమైన కొండల ప్రాంతం. కానీ ఈ అందం వెనుక ఒక భయంకరమైన సత్యం ఉంది. 2024లో ఇదే వాయనాడ్లో ల్యాండ్ స్లైడ్లు వందలాది మంది ప్రాణాలు తీసుకుపోయాయి. ఇప్పుడు మళ్ళీ జూలై 7, 2026 కల్లాడి మీనాక్షి బ్రిడ్జ్ వద్ద అనక్కంపోయిల్ మెప్పాడి సొరంగం నిర్మాణ సైట్ వద్ద భారీ వర్షాలు కురవగా ఎక్స్కవేటెడ్ మట్టి రాళ్ళు ఒక్కసారిగా జారిపడ్డాయి. ఈ ల్యాండ్ స్లైడ్లో 2 మృతి చెందగా 9 మంది గాయపడ్డారు, 6 ఇంకా గల్లంతయ్యారు. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్, ఫైర్ సర్వీస్, లోకల్ పోలీసులు అందరూ రాత్రింబవళ్లు రెస్క్యూ ఆపరేషన్లో ఉన్నారు. కేరళ హెల్త్ మినిస్టర్ కె మురళీధరన్, సీఎం విడి సతీశన్ పరిస్థితిని సమీక్షించారు. వాయనాడ్ విపత్తుకు కారణం ఏమిటి? గత 24 గంటల్లో 265 mm వర్షం కురిసింది. సొరంగ నిర్మాణంలో ఎక్స్కవేటెడ్ మట్టిని సరిగ్గా క్లియర్ చేయలేని ఆరోపణలు వస్తున్నాయి. ఇది కేవలం సంఖ్యలు కాదు, ఒక్కొక్క ప్రాణం, ఒక్కొక్క కుటుంబానికి ప్రపంచం. లేబరర్లు, స్థానికులు అందరూ ఈ బురదలో చిక్కుకుపోయారు. లోకల్ ప్రజలు ముందుగానే కొందరిని బయటికి తీసి ప్రాణాలు కాపాడారు. ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ హెవీ మిషనరీతో శోధన కొనసాగిస్తోంది.
గతంలోనూ ఇలాగే 2024లో వాయనాడులో జరిగిన ల్యాండ్ స్లైడ్లలో 300 మంది మృతి చెందారు. ఇప్పుడు మళ్ళీ ప్రకృతి హెచ్చరికలు ఇస్తోంది. వాతావరణ శాఖ ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు. కేరళ ప్రభుత్వం వెంటనే రెస్క్యూ ఆపరేషన్ను ఇంటెన్సిఫై చేసింది. 26 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, పోలీస్ అందరూ కలిసి పనిచేస్తున్నారు. వాయనాడ్ ప్రజలు మళ్ళీ ఒకసారి ప్రాణాల పోరాటంలో ఉన్నారు. ప్రకృతి విపత్తులు మనల్ని ఎప్పుడు హెచ్చరిస్తున్నాయి. మనం సిద్ధంగా ఉండాలి. వాయనాడ్ ఒక ఉదాహరణ.